ఈరోజు క్యారెట్ బీట్రూట్తో హల్వా ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఇలా తురిమి పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకొని ఇందులో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేస్తున్నాం. మీరు కావాలంటే జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. పులు తీసుకొని వేపిని ఆ నెయ్యిలోనే కొన్ని క్యారెట్ అంతా వేసేయాలి. క్యారెట్ బీట్రూట్ వేసి కాసేపు వేపుకోవాలి. కాసేపు వేపుకున్నాక ఒక పావు కేజీ పంచదార, అలాగే ఒక కప్పు పాలు, పంచదార పాలు వేసాక యాలక్కాయలు కూడా వేసి చక్కగా అన్నీ కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలి. మూత పెట్టేసి 2 విజిల్స్ రానిద్దాం. 3 విజిల్స్ వచ్చాక చూడండి ఎలా వచ్చిందో, ఇలా దగ్గరకు పడాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. బౌల్లో తీసుకొని ఇందాక వేపుకున్న బాదం పప్పు, కిస్మిస్ ఏమన్నా కావాలంటే వేసుకోండి. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఇష్టంగా ఇలా చేసుకుంటే.